అట్లాగే గురుగారు, డబ్బు బంగారం ఇంట్లో స్థిరంగా ఉండాలి, సాధ్యమేనా? సాధ్యమే అవుతుంది. సాధ్యమేనా అంటే ముందు మనము ప్యూర్ హార్ట్గా ఉండాలి. ఫస్ట్ ఓకే, మనము ప్యూర్ హార్ట్గా ఉండాలి. ఓకే. ఒకరిని ఎగతాళి చేసినట్టు మనం మాట్లాడినా అబ్బో ఇది మొత్తం అంటే ఉదాహరణ చెప్తున్నా, అవును, అవును. మొత్తం నగలు దిగేసుకొని వచ్చింది అనేటువంటి విధంగా కుళ్ళుకున్నా, మనసులో కుళ్ళుబోతుతనం ఉన్నా కూడా నీ దగ్గర ఆగదు. ఓకే, 100% ఆగదు. అంతే. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఆగదు. నేను ఓపెన్ చేయాలని చెప్తున్నా. లేదా నేను మొన్న జనరల్గా ఒక 4-5 అపాయింట్మెంట్స్లలో కూడా బంగారం లాస్ అయిపోయాం, బంగారము 9 తులాల మా కోడలిది చైన్ లాస్ అయిపోయింది, ఆ చెవి కమ్మలు దుద్దలు ఇవన్నీ లాస్ అయిపోయామని చెప్పేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసి, అంటే వారి టైము ఆర్ రిలేటెడ్ కానీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. కొందరికి తులారాశి చెప్తున్నా కదా, తులారాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, ఇప్పుడు ఈ 3 రాశులకు సంబంధించి ముఖ్యంగా బంగారం లాస్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అవును. కనుక గోల్డ్ మనకు నిలబడాలి అంటే లక్ష్మీదేవి ఆరాధన, అవసరమైనప్పుడు అవసరం రాని సమయంలో బంగారాన్ని తాకట్టులో పెట్టకూడదు. బంగారమును మనకు గురు పుష్యమి యోగం అనేటువంటిది ఒకటి వస్తుంది. గురువారము పుష్యమి నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి ఆ యోగంలో రాళ్ళ ఉప్పును ఒక పాత్రలోకి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కాసేపు అయిన తర్వాత మన ఒంటి మీద ఏవైతే మనం వేసుకొని ఉన్నామో బంగారాన్ని తీసి ఆ రాళ్ళ ఉప్పులో నానబెట్టినటువంటి ఆ యొక్క నీటిలో కాసేపు ఉంచి శుభ్రపరిచి దీన్ని చక్కగా తీసి మంచిగా తుడిచేసి మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. ఎక్కడో వద్దు, అమ్మవారి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని, తల్లి ఇది నీది, నీ అనుగ్రహం వల్ల నేను వేసుకుంటున్నాను కావచ్చు, కానీ ఎప్పటికీ ఇది నీదే అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆ బంగారం మీద ఎంతమంది కన్ను అయితే పడిందో అది పోతుంది. అంతే. అప్పుడు ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. బట్ ఒకటి నేను చెప్తానండి, ఇవన్నీ చెప్పడానికి చాలా ఉంటుంది. జాతకరీత్యా ఏలినాటి శనిలో కానీ, మిథున రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి 2021, 22, 23 నుండి కూడా ఇప్పుడు ప్రజెంట్గా కర్కాటక రాశి అండ్ సింహరాశి. సింహరాశికి 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి బాగాలేదు. ఇప్పటికి స్టిల్ ఈ రోజు వరకు అవమానాలా, లేదా వాహన ప్రమాదాలా, లేదా వాహనాలు దొంగతనానికి గురవడమా, లేదా భార్యాభర్తలలో గొడవలా, చాలా నలిగిపోతున్నారు. రెండవది మిథున రాశి, హౌస్ రిలేటెడ్ చేంజెసా, లేదా వారు ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోవడమా, బంగారము కుదబెట్టుకోవడమా, బంగారాన్ని లాస్ అవ్వడమా, ఇలా చాలా 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 నలిగిపోయి ఉన్నారు. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు వీరు కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు. 21, 22, 23 నుంచి కూడా సొంత వారే మోసం చేసి ఉన్నారు, సొంత రిలేటివ్సే, లేదా ల్యాండ్ రిలేటెడ్ మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కబ్జాకు గురైనటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నవి. ఓకే, చాలా ఉన్నవి ఇట్లా. కనుక పరిస్థితి అట్లా ఉందంటే జాతక రీత్యా మనకి ఇబ్బందికరంగా ఉంటే కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే. సో అంటే ఇప్పుడు ఏదన్నా ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు జనరల్ పరిష్కారం ఒకటి ఉంటుంది, జాతక రీత్యా ఒక పరిష్కారం. సో అది కావాలంటే మీతో మాట్లాడాలి. 100%. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ అయినప్పటికీ మీకు ఒక లగ్నం ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారం, దాన్ని బేస్ చేసుకోవాలి. బట్ మార్కెట్లో శ్రీనివాస్ గారనే తెలుసు కదా, దీన్ని బేస్ చేసుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకోండి ఒక చక్రం ఏర్పడుతుంది. దాన్ని బట్టి మన సాధన, ఏదో ఇది సబ్జెక్టు మాత్రం ఉంటుంది, ఇది 100కు 50% మన సాధన, అమ్మవారి యొక్క సమాధానము. దానివల్ల మీకు 100కు 100% న్యాయం చేయాలి మేము. ఏదో నోటికి వచ్చింది మాట్లాడినా కూడా అది చాలా ఇప్పుడు నడుస్తుంది, ఈ సంవత్సరం నడుస్తుంది, వచ్చే సంవత్సరం నడుస్తుంది, ఎప్పటికో ఒకసారి బండి బోల్తా అవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. రైట్. నాలాంటి వాళ్ళకి కొందరు సమస్య చెప్తారు, మీరు డబ్బులు సంపాదిస్తుంటారు, ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఏదో ఒక రూపంలో ఖర్చు అయి నిలవదు డబ్బు, ఇట్లాంటి దానికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు
నేను మీ యొక్క స్టూడియోకి రావడం జరిగింది. అవును. వచ్చినటువంటి సందర్భంలో నేనే మిమ్మల్ని ఒక విషయం అడిగి ఉన్నాను. నేను పలానా సమయానికి వెళ్ళిపోవాలి, అవును. నాకు కొంత బాధ్యత ఉన్నది, నా 5:30కు టెంపుల్ నేను అక్కడ కనబడాలి. అవును. మీరు దీన్ని ఓకే గురుగారు అన్నారా, లేదా మీ ప్లేస్లో వేరే ఉంటే ఒక లుక్ ఇచ్చి ఓకే అనేటువంటి వారు కూడా ఉన్నారు. మాట చెప్తున్నా ఉదాహరణకు. మరొకరు అట్లయితే మరి రేపు పెట్టుకుందామా అనేటువంటి వారు కూడా ఉంటారు, కొంత వెటకారంగా. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అనేది నేను మీకు చెప్తాను. అంటే నేను ఒక గెస్ట్ ఇక్కడ. నేను వచ్చేటువంటి సందర్భంలో ఒకవేళ మీరే నన్ను అడిగారు అనుకోండి, ఎంతసేపు ఉంటారు, అరగంట ఉంటారా, గంట ఉంటారా అంటే నాకేమనిపిస్తుంది ఇక్కడ, అది ఇట్లా అంటున్నాడు ఏంటి అనుకుంటా అంటావా అనుకో. లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంటికి వచ్చే సందర్భంలో నేను కరెంట్ బిల్లు కట్టాలి, నేను నల్ల బిల్లు కట్టాలి, నేను హాస్పిటల్ బిల్లు కట్టాలి, నేను ఇంకెక్కడో ఏదో బిల్లు కట్టాలి, మీరు ముందే ప్లాన్ చేసుకొని ఉన్నారు. అవును. అర్థమైందా? రేపు శాలరీ పడుతుంది 1,72,000 మీరు లెక్క వేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ. అమ్మవారు ఒక గెస్ట్ నీకు వచ్చింది, అది రాగానే తోసేసిర్రు. ఇక్కడ హాస్పిటల్ దోసిండ్రు, ఇటెటో దోసేసారు. తను బాధపడుతుంది. ఎందుకు బాధపడదు? సరే మీ అవసరం నిమిత్తము మీరు కట్టుకున్నారు డబ్బు, కాదని అనట్లేదు. ఒక 24 hours దాన్ని స్ట్రక్ చేయండి, 24 గంటలు దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. ఎమర్జెన్సీ ఉంటే కట్టుకోండి, కట్టుకోవద్దని అనడం లేదు, ఖచ్చితంగా కట్టుకోండి. ఒక 24 hours బ్యాంకులో అమౌంట్ పడిందా ఉండనియండి. బై హ్యాండ్ చేతికి ఇచ్చారా, తీసుకెళ్ళి పక్కన పెట్టు ఉండని. రేపు ఇచ్చారనుకో, ఇవాళ ఇవ్వలేదు, అబద్ధం ఆడండి, రేపు ఇచ్చారనుకుందాం. ఏదైనా రాళ్ళ ఉప్పు అనేటువంటిది ఈ యొక్క కలియుగంలో మోస్ట్ పవర్ఫుల్. ఓకే. రాళ్ళ ఉప్పు మట్టి పాత్రలో వేసి ఈ డబ్బును ఒక 1 day అక్కడ నిల్వ ఉంచండి. ఓకే. ఒక లిక్కర్ రిలేటెడ్ దందా నడిచేటువంటి నుండి ఎంతోమంది కూలి పని చేసేటువంటి వారి డబ్బు వెళ్తుంది. నెంబర్ ఆఫ్ వారి దగ్గర నుంచి డబ్బు వెళ్తుంది అక్కడికి. ఎంతో నెగిటివ్ అయిపోతుంది, డబ్బు మొత్తం నెగిటివ్ అవుతుంది. ఆ డబ్బు పనిచేసే వారికి కానీ అటు కానీ ఇటు కానీ పంచుతూ ఉంటారు. ఈ నెగిటివ్నే వారు తీసుకొని పోతారు వాస్తవానికి కూడా. దీనిని ఒక రాళ్ళ ఉప్పులో 1 day ఉంచడం వల్ల కొంత పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. దాని నుండి వచ్చేటువంటి ఆ నెగిటివిటీ మనకు అక్కడే అయిపోతుంది. అంటే రాళ్ళ ఉప్పు డబ్బా తీసుకుని అందులో మట్టి పాత్రలో 1 kg రాళ్ళ ఉప్పు పోసేసి అందులో యొక్క డబ్బు పెట్టేసి మూత పెట్టడం వల్ల తప్పకుండా డబ్బు నిలబడే పరిస్థితి ఉంటుంది మన ఇంట్లో. 100% నిలబడుతుంది. వెనకటి కాలంలో నేను చెప్తాను ఖచ్చితంగా కూడా, అంటే ఇప్పటి సిచ్యువేషన్, ఇప్పటి పరిస్థితి అంతా స్కానర్లు యొక్క అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చింది. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వారు శాలరీస్ మన పింఛన్ వచ్చినప్పుడు గమ్మున పోయేది, 3వ కంటికి తెలియకుండా తీసుకువచ్చేది, బీరోలో దాచిపెట్టేది. 1-2 రోజులు అబద్ధం ఆడేది, ఇంకా రాలేదు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి రా తీసుకో, డబ్బులు తీసి వారికి ఇచ్చేది ఎంతో వినయంగా. డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఇస్తారు, ఇట్లా బై హ్యాండ్ తీసుకో అని చెప్పి. కానీ ఇట్లా కాకుండా అది మరొక వీడియోలో వారికి చేద్దాం. ఎక్సలెంట్గా డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఆ డబ్బులు ఇచ్చేటువంటి విధంగా ఎట్లా ఇస్తే మళ్ళీ మనకు అవి రిటర్న్ వస్తాయి, అది కూడా ఉంటుంది టెక్నిక్ ఖచ్చితంగా మనీ రిలేటెడ్లో. కనుక ఇలా ఇవి స్మార్ట్ రెమెడీస్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ రేపు మీరు కూర్చొని గంట సేపు విష్ణు సహస్ర పారాయణం చెయ్యి, లక్ష్మీ సహస్రనామాలు చదవండి, మరొకటి చేయండి, ఓపిక లేవు. నేను ఈ మాట అనద్దు, కానీ చెప్తున్నా నేను విషయానికి. ఎందుకంటే నేను కనుక వారికి సంబంధించి కొంత స్మార్ట్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే జాతకరీత్యా ఇది తోడవుతుంది, తప్పకుండా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది?